ఏలియా వెళ్ళిపోమన్నా, రావద్దు అన్నా, ఆగిపోమన్నా యెహోవా జీవంతోడు, నేను నిన్ను వదలను, విడవను, వెళ్ళిపోను అని ఉండి ఏలియా కంటే డబల్ ఆత్మను తెచ్చుకున్నాడు. డూ యు నో హూ విల్ స్పీక్? ఎవరు మాట్లాడితే జనాలు వింటారో తెలుసా? ఎవరు మాట్లాడితే దేవుని కార్యాలు జరుగుతాయో తెలుసా? ఎవరు మాట్లాడితే దేవుని క్రియలు జరుగుతాయో తెలుసా? దేవుని స్వరం విన్నవాడిది మాత్రమే. చర్చ్ ఏ స్థాయికి వచ్చిందంటే, పరమ సొలొమోను చెప్తున్నాడు, షులమ్మితి, నిన్ను చూసి, నీ మాటలను చూసి హేళన చేసిన వాళ్ళు, నవ్వుకున్న వాళ్ళు ఈరోజు నీ జ్ఞానయుక్తమైన మాటలు, అనుభవపూర్వకమైన మాటలు, తెలివి కలిగినటువంటి మాటలు, నీ యొక్క రిలేషన్లో నువ్వు నేర్చుకున్నటువంటి మాటలు, అనుభవాలను వినడానికి ప్రజలు ఏం చేస్తున్నారు? ఎదురు రెడీగా. క్రైస్తవులా, ప్రజలతో మీరు చెప్పాలి, దేవునితో మీ అనుబంధాన్ని గురించి మాట్లాడాలి, దేవుడు మీకు చేసిన మేలును గురించి ప్రజలకు మీరు చెప్పాలి. మీకు సహాయం చేసిన విధానాన్ని విన్నటువంటి వాళ్ళకి ఆశ కలగాలి. ఏమని? నిజంగా ఇదే దేవుడు నాకు కూడా మేలు చేస్తే ఎంత బాగుండు అని అవతల వాళ్ళకి అనిపించాలి. మీరు చెప్పాలి, మీ అనుభవాలు మీరు చెప్పాలి. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి మీరు సాక్షులై ఉండాలి. మీరు ప్రీచర్స్ కాదు, మీరు బోధకులు కాదు, మొదట మీరు సాక్షులు. మీరు సాక్ష్యంలో స్థిరపడితే తర్వాత బోధకులు. మీరు ప్రైజ్ ది లార్డ్. ఎంతమందికి చెప్పారు మీరు? ఎప్పుడైనా మీ స్నేహితులకి మీరు చెప్పారా? మీ బంధువులకు చెప్పాలి. ఎవరైనా మీ ఇంటికి వచ్చినప్పుడు, ఇట్లా జరిగింది, చర్చిలో ఇలా ప్రార్థన చేశారు, ఇలా చచ్చిపోయేవాడిని, కానీ నా దేవుడు కాపాడాడు, మిమ్మల్ని కూడా నా దేవుడు కాపాడుతాడని మీరు చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. నా దేవుడు నన్ను పాస్ చేశాడు, నిన్ను కూడా పాస్ చేస్తాడని చెప్పాలి. నా దేవుడు బ్రతికించాడు, నిన్ను కూడా బ్రతికిస్తాడని చెప్పాలి. నీ మాటలను బట్టి వాళ్ళకి ఏం కలగాలి? ఆశ కలగ. రెండోసారి నీ దగ్గరకు వచ్చేటప్పుడు ఈరోజు దేవుడు ఏం మాట్లాడతాడని ఎదురు చూస్తూ నీ దగ్గరకు రావాలి. నువ్వు దేవుని నుంచి వింటేనే ప్రజలు నీ మాటలు వింటారు. నువ్వు దేవుని నుంచి వినకుండా నువ్వేదో ఊదరగొట్టాలనుకుంటే వాళ్ళు నీకంటే గట్టిగా మాట్లాడతారు వెనకాల నుంచి. నీ చెలికత్తెలు నీ స్వరాన్ని వినగోరుచున్నారు, అంతేకాదు నన్నును దానిని విననిమ్ము. ఏ స్థాయికి వచ్చిందో చూడండి. మన కంపల్లో తిరిగే అమ్మాయి గొర్రె జుట్టు అమ్మాయి ఏ స్థాయికి వచ్చింది? షులమ్మితి, నువ్వు మాట్లాడుతుంటే నేను కూడా వినాలనుకుంటున్నా. లెట్ మీ హియర్ ఫ్రమ్ యూ. చర్చ్, నీ దేవుడు కూడా నీ స్వరాన్ని వినాలనుకుంటున్నాడు తెలుసా? నీ పలుకు కొరకు నీ ప్రియుడు, నీ పలుకు కొరకు. ఐఎమ్ పాయింటింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ ఈజ్ ఇన్ ద చర్చ్. నీ మాట కొరకు, నీ పలుకు కొరకు, నీ సంభాషణ కొరకు, నువ్వు మాట్లాడుతుంటే వినడం కొరకు నీ ప్రభువు సిద్ధంగా ఉన్నాడు. ఉదయం లేవగానే ఆయన ఎదురు చూస్తాడు. నీ నోట్లో నుంచి నీ మొదటి మాట ఆయన యొక్క నామస్మరణతోనే ప్రారంభమవ్వాలి. నీ ప్రార్థన వినాలి అని ఆయన ఆశపడుతున్నాడు. నువ్వు ఉదయం లేవగానే నీ ఫస్ట్ వర్డ్, నీ ఫస్ట్ స్పెల్, నీ మొదటి ప్రయారిటీ నువ్వు ఇస్తున్నావు అనడానికి రుజువుగా నీ నోట్లో నుంచి మొట్టమొదటి మాట నీ ప్రభువుకి వినబడాలి. నీ ప్రభువును గూర్చి నువ్వు మాట్లాడాలి. ఆమేన్. నీ రోజులో ఎక్కడో కాస్త ఖాళీ దొరికింది, కాసేపు కూర్చున్నావు. ప్రేమికులు ఏం చేస్తారు? ఖాళీగా ఉంటే వెంటనే మొబైల్ ఇచ్చేసి ఏం చేస్తారు? మాట్లాడుకుంటారు. నువ్వు కాసేపు ఖాళీగా ఉన్నప్పుడు మీరు దేవునితో మామూలుగా ప్రార్థన చేయాల్సిన టైంలో ప్రార్థన చేయటం మాత్రమే కాకుండా, మీ ఖాళీ టయాలు ఎప్పుడైతే ఉన్నాయో, లేక మీరు ఏమైతే దేవుని సహాయాన్ని మీరు చక్కగా అనుభవించారో అప్పుడు మీ నుండి కొన్ని మాటలు వినాలనుకుంటాడంట ఆయన. ఒకప్పుడు మీకు ఇల్లు లేదు, ఒక మంచి ఇల్లు దేవుడిచ్చాడు. ఆ ఇంటి సుఖాన్ని నువ్వు అనుభవిస్తున్నప్పుడు నీ అంతరంగంలోంచి ఆయన ఎదురు చూస్తాడు. ప్రభువా, ఎండలో చెమటలు కారుకుంటూ చచ్చేవాడిని నాయన,
విసిరికారతో విసిరి 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 చేతులంతా పుట్టాయి. ప్రభువా, థ్యాంక్ యూ ఫర్ దిస్ ఏసీ, థ్యాంక్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ అట్మాస్ఫియర్, థ్యాంక్ యూ ఫర్ దిస్ బెడ్, థ్యాంక్ యూ ఫర్ దిస్ కార్, థ్యాంక్ యూ ఫర్ దిస్ లైఫ్, థ్యాంక్ యూ లార్డ్ ఫర్ ద హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ లార్డ్ ఫర్ ఎవ్రీ కమ్యూనికేషన్ విత్ ద హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ ఫర్ రెవల్యూషన్, థ్యాంక్ యూ ఫర్ దై వర్డ్, థ్యాంక్ యూ లార్డ్ ఫర్ దై కమాండ్మెంట్ విచ్ సెట్ మై లైఫ్. నువ్వు ప్రభువుతో అలా మాట్లాడాలట. నువ్వు ఏ మేలు పొందావో, ఏ ఏ అనుబంధం మీ ఇద్దరి మధ్యలో ఉందో, అనుబంధంతో ఐక్యమత్యంతో మాట్లాడుకునే ప్రేమికుల్లాగా మీ హార్ట్ని మీరు ప్రభువుకి ఏం చేయాలంట? నేనును వినాలనుకుంటున్నాను. నన్ను గూర్చి నీ మనసులో ఏముందో, నేను చేసిన పనుల గురించి నీ మనసులో ఏముందో, నేను నీ కోసం ఇచ్చిన ఆధిక్యత, నేను చూపిన ప్రేమకు నువ్వు ఎలా స్పందిస్తున్నావో నేను కూడా వినాలనుకుంటున్నా. చాలామంది భార్య భర్తల్లో ప్రేమ లోన్ ఉంటుంది, ఎక్స్ప్రెషనే రాదు. చాలామందికి భార్య అంటే చాలామందికి ప్రేమ ఉంటుంది, చాలామందికి చాలా ఇష్టం ఉంటుంది, కానీ దాన్ని ఎక్స్ప్రెస్ చేయటం రాదు. దాన్ని ఎట్లా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియదు. ఒకవేళ ఎక్స్ప్రెస్ చేసినా కూడా అదేంటో పాపం చేసిన ఫీలింగ్ లాగా అనిపిస్తుంది. చాలామంది లేడీస్కి కూడా ప్రేమ ఉంటుంది. వాళ్ళ అమ్మని, వాళ్ళ అక్కని, వాళ్ళ వాళ్ళని అందరూ చాలా ప్రేమగా మా భర్తతో చెప్పో అంటది. కారణం ఏంటంటే ఎక్స్ప్రెస్ చేయటం రాదు. ఆయన అంటున్నాడు, నేను వినాలనుకుంటున్నాను. నువ్వు మాట్లాడితేగా వినేది, మనసులో ఉంటే వినబడదుగా. మాట్లాడాలి. ఏం చేయాలి? మాట్లాడాలి. మాటల కంటే మించిన మీ క్రియలు చూపించాలి. మాటల కంటే మించి చూపించే మీ క్రియల చేత మీ భార్యకు, మీ భర్తకు, మీ వాళ్ళకి మీరు చూపించాలి. దిస్ ఈజ్ మై స్పీచ్. నాది కబుర్లు మాత్రమే కాదు, కార్యాలు అని రుజువు చేయాలి.